అన్నా చెప్పరా. నేను పెళ్లి చేసుకుంటానన్నా. పెళ్లి చేసుకుంటావా? దేనికిరా? మా ఫ్రెండ్కి మొన్న ఈ మధ్య రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఆహా, చక్కగా లావిన్ వేసుకుని కొత్త బండి పెళ్ళాన్ని వేసుకుని సెంటర్ లో కనపడ్డాడు. భలే ఉన్నాడన్నా. ఇక్కడ వాళ్ళిద్దరు బాగున్నారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యావయ్యా నువ్వు? నేను కూడా చేసుకుందాం అని చెప్తున్నా. చేసుకున్న తర్వాత ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? చెప్పమంటావా? చెప్పన్నా. పెళ్ళైన కొత్తలో ఒక 16 రోజుల పండగ దాకా పక్కింటోడు చూసినంత సేపు మన మీద ఏడుస్తానే ఉంటారా. చూడచక్కందంట అని. అర్థమైందా? ఈ పక్కింటోడు ఏడుపు వాడు చూడటం వల్ల కలిగే ఏడుపు కాదనన్నది. వీడి బతుకు తీసుకుపోయి రోడ్డు మీద పడేశారా నాయన అని నవ్వుతున్న నవ్వులు రయ్యి. విషయం ఏంటంటే 16 రోజుల పండగ దాటిన కాడి నుంచి ఒక్కొక్క ఘట్టం మొదలైద్దినన్నా. నాకు అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి చక్కగా తిరుగుతారు నాన్న. అర్థమైందా? తర్వాత 3 నెలలు దాటిన తర్వాత నీకు అక్కడి నుంచి రోజు అమ్మాయికి ఒక ఫోన్ ఉంది అనుకో నాన్న. ఫోన్ మాత్రం చెవి దగ్గరే ఉంటది తల్లి. అది ఎవరో తెలుసా? మీ అత్తగారేనన్నా. మీ అత్తగారు పొద్దుగోకులు అల్లుడు డాడీకి పోయాడు, అల్లుడు గోంగూర తిన్నాడా, అల్లుడు జాగ్రత్త అని పొద్దుగోకులు అల్లుడు గురించి బాగానే అడుగుతారనన్నా. అల్లుడు ఏం చేస్తున్నాడు, పిల్లలు మరి ఫ్యూచర్ కోసం ఏం చేస్తున్నారు ఏంటి అడగరా నాన్న. ఏం కూర వండారు, ఏం మెంతులు పెట్టారు, నీకు అన్నం బాగానే పెడుతున్నారా, బాగా చూస్తలేదా అని చెప్పేసి గొడవలు మొదలవుతాయి మీకు. అర్థమైందా నాన్న? ఈ 3 నెలలు దాటిన తర్వాత కొద్దిగా గొప్ప ఎట్టో గట్టో ఓర్చుకొని కన్నీళ్ళు ఏదో పెట్టుకొని ఉంటావు. నీ గుటకలు నువ్వు మింగుతా ఉంటావు. ఈ 3 నెలల తర్వాత ఏం జరిగింది అంటే నాన్న, పరిస్థితి ఎలా మారిద్దానంటే రోజుకొక గొడవ, క్షణంకొక ఆలోచన, గంటకొక మరణించాలి అనే ఆలోచన, ఇవన్నీ పెరుగుతా వస్తాయి నాన్న. అది ఏ ఆడపిల్లైనా సరే కాపురానికి వచ్చినప్పుడు నా తల్లిదండ్రి తర్వాత నా భర్తే నా దైవం అని చెప్పేసి ఏ ఆడపిల్ల అయితే ఆలోచించి గుడిసెలో ఉన్నా కూడా, అర్థమైంది నీకు? గుడిసెలో ఉన్నా కూడా నా భర్త నా పతియే నా దైవం, తను తీసుకొచ్చిందే నేను తినాలి అని ఏ ఆడపిల్లని ఆలోచిస్తుందా అన్న. ఎందుకంటే ఇప్పుడున్న కాలం ఎలా ఉందో తెలుసా? రోజుకు 1 కిలో బంగారం కొన్నావా, లేకపోతే కారులో తిప్పావా, లేకపోతే ఏదైనా సరదాగా వారానికి ఒకసారి సినిమాకి తీసుకెళ్లపోయినా గొడవేనన్నా. ఎందుకో తెలుసా? నన్ను సినిమాకి అడిగితే తీసుకెళ్లలేదని చెప్పేసి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అలాగే అన్నం కూర నువ్వు ఏమన్నా బాగోలేదని పొరపాటున అన్నావు అనుకో, అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అలాగే ఏమన్నా పొరపాటున ఏంటమ్మా నువ్వు ఎక్కడికి బయటికి ఎందుకు వెళ్ళి వచ్చావు అన్నా కూడా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇలా చిన్న చిన్న గొడవలో పెళ్ళైన